కేసీఆర్ తో కేటీఆర్ సమావేశమయ్యారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ తో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. కవిత లెటర్ ఎపిసోడ్ తర్వాత తొలి సమావేశం జరగడంతో ఉత్కంఠ నెలకొంది. కవిత లేఖతో పాటు కాళేశ్వరం కమిషన్ విచారణపై చర్చిస్తున్నట్లుగా సమాచారం. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, కేసీఆర్, కేటీఆర్ అలాగే హరీష్ రావు పలుమార్లు ఈ మధ్య మీట్ అయ్యారు. అయితే ముఖ్యంగా వాళ్ళ మీటింగ్ అంతా కూడా కాళేశ్వరం కమిషన్ పంపిన విచారణ నోటీసుల గురించి అనేసి అనుకున్నాము. అయితే ఇది కవిత లెటర్ తర్వాత ఇది మళ్ళీ ఫస్ట్ మీటింగ్. సో ఈ మీటింగ్ లో ఎటువంటి విషయాలు చర్చిస్తున్నారు అనుకోవచ్చు? రాధిక, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వ్యవసాయ క్షేత్రంలో మాత్రము హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ గతంలో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయంలో మాత్రం ప్రస్తావన వచ్చింది. ఒక చర్చ జరిగింది. తర్వాత జూన్ 5వ తారీఖు నుంచి 5 నాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, 6 నాడు హరీష్ రావు, 9 నాడు కేటీఆర్ అంటే ఆ రోజున ఈటెల రాజేందర్ హాజరు కావాలని ఉంది. ఆ తర్వాత ఇప్పుడు మాత్రము ఈ రోజు జరుగుతున్న చర్చ సారాంశం అయితే దాదాపు కవిత ఎమ్మెల్సీ కవిత రాసిన ఉత్తరంపై మాత్రము ఆ కేటీఆర్ అదేవిధంగా హరీష్ అంటే కేసీఆర్ ఇద్దరు కూడా దాదాపు అరగంట నుంచి కూడా చర్చ జరుగుతున్నట్లు కొంత సమాచారం అయితే వస్తుంది. నిజంగానే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఏంటని చెప్పి ప్రతి కార్యకర్తకు కూడా మనసులో ఉత్కంఠ నెలకొంది. దీనిపై పూర్తిగా క్లారిటీతో పాటు ముందుకెళ్లాలనే ఆలోచనతో కూడా కేసీఆర్ మన కేటీఆర్ కు కొంత వివరిస్తున్నట్టుగా సమాచారం ఉంది. దీంతో పాటు ఆ చర్చల సారాంశాన్ని మాత్రం ఈ రోజు మాత్రం సాయంత్రం కొనసాగిన తర్వాత మరి ఆ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. దీంతో పాటు అంతా వచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్తారు. దీంతో పాటు ఇంకొకటి విషయం ఏంటంటే ఎమ్మెల్సీ కవిత కూడా జూన్ 2 నాడు అంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు పార్టీ పెట్టబోతుందని కూడా కొంత ప్రయారిటీ పార్టీలో కొనసాగుతుంది. దానిపై కూడా ఫుల్ స్టాప్ పెట్టాలన్నా లేకుంటే ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎలా చేస్తే బాగుంటుంది, కార్యకర్తలో గందరగోళం దారితీసిన కవిత లెటర్ పై కొంత చర్చ అయితే కొనసాగుతున్నట్లు మనకు సమాచారమే అందుతుంది రాధిక. దీంతో పాటు ఇక్కడ కేసీఆర్, కేటీఆర్ మరి యొక్క భేటీ తర్వాత హరీష్ రావు కూడా అక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయా, మిగతా వాళ్ళు ఎవరెవరు వస్తారని కొంత ఆ సమయం పట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది కవిత. రాధిక, రైట్ దుర్గారెడ్డి, కవిత లెటర్ తర్వాత ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్ అధిష్టానం దానిపైన స్పందించలేదు, మీడియా ముందుకు రాలేదు. సో ఈ మీటింగ్ తర్వాత కవిత లెటర్ గురించి ఏమైనా కన్క్లూడ్ అయ్యి మీడియా ముందుకు వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? రాధిక, వాస్తవం నిజంగానే చూస్తే కేసీఆర్ కావచ్చు లేకుంటే హరీష్ రావు కానీ కేటీఆర్ దీనిపై స్పందించాలి. కవిత లెటర్ లో తాను మాత్రం రాసింది వాస్తవమే. తను ఆ కేసీఆర్ మాత్రం దేవుడు, తర్వాత దేవుని చుట్టూ కొంత దయ్యాలు మాత్రం చేరాయని చెప్పి కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఆ తర్వాత కేసీఆర్ అంటే అటు కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ స్పందించాలి. ఆ దాని మీద స్పందించకుండా అంతా మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత కూడా ఈ రోజు అంటే నిన్నటి వరకు ఆమె మాత్రం అంటే 2 రోజుల క్రితమే అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఈ లెటర్ పై స్పందించింది. ఇది వాస్తవమే రాసింది, పార్టీలో బలోపేతం చేయడానికి కావచ్చు లేకపోతే పార్టీలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని రాయడం జరిగిందని చెప్పింది. ఆ తర్వాత కూడా పార్టీ లెటర్ కూడా బయటకు ఏ విధంగా వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు తీసుకెళ్లారనే విషయం కూడా పూర్తిగా ఆ యొక్క కేసీఆర్, కేటీఆర్ తో చర్చించుకుంటున్నట్లు సమాచారం. నిజంగానే కవిత రాసిన టైపు అప్పటికే ఇప్పుడు వాళ్ళు స్పందించినట్టుంటే లేకుంటే ఈ విధంగా ఉందనుకున్నట్టుంటే లెటర్ బయటకు రాకముందే ఈ చర్చ జరిగి దానికి ఫుల్ స్టాప్ పెడితే బాగుండేదని ఆలోచన కూడా చేసినట్లు సమాచారం అవుతుంది. దీంతో పాటు నిజంగానే చూస్తే మిగతా వాళ్ళ లెటర్ ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడికి ఇచ్చారు, ఎవరి ద్వారా బయట లీకేజ్ అయింది, దీనిపై కూడా పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నిజంగా కేసీఆర్ మీట్ అయిపోయిన తర్వాత కేటీఆర్ స్పందిస్తారా లేకుంటే హరీష్ రావు స్పందిస్తారా లేకుంటే రాష్ట్ర పిలుపు మేరకు మరి ఏ విషయమే నిర్ణయం తీసుకుంటారా అనేది మాత్రం కేసీఆర్ కేటీఆర్ తో చర్చించిన తర్వాత బయటకు వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి రాధిక. రైట్ దుర్గారెడ్డి, కాళేశ్వరం కమిషన్ విచారణ నోటీసులు ఇచ్చాక ఇది 3వసారి ఇలా ఫామ్ హౌస్ లో మీట్ అవ్వడం. కేసీఆర్, కేటీఆర్ అలాగే హరీష్ రావు కూడా ముందు 2 మీటింగ్స్ లో కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించి ఎటువంటి కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంది? అంటే విచారణకు వస్తారా రారా అన్న ఒక ఉత్కంఠ అయితే ఉంది. రాధిక, ఇది వాస్తవం. నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు అయితే వాళ్ళు ఒక్కసారి కుంగిపోయిన విషయమే కావచ్చు లేకుంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, అధికార పార్టీలో ఉన్న వాళ్ళు అంటే కమిషనర్ ముందుకు ఆదేశం అంటే నోటీస్ ఇచ్చిన తర్వాత ఎలా స్పందించారనే విషయానికి ఇప్పుడు గతంలో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ భేటీ అయ్యారు. 2 మార్లు కూడా భేటీ అయ్యారు. ఆ తర్వాత కూడా అదే మధ్యలో ఆగిపోయింది. ఆ తర్వాత ఈ లోపు మాత్రమే కవిత లెటర్ రాయడం, ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన సమావేశం అంటే కమిషనర్ హాజరు కావచ్చు లేకుంటే కావాల్సిన విషయం ఉందా లేకుంటే దాంతో
ప్రస్తావనతో పాటు లీగల్ గా వెళ్లాలన్నా అనే విషయం కూడా పూర్తిగా లోపల సమాచారంలో వాళ్ళు చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో కవిత విషయం అయితే ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఈ 2-3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మాత్రం ఈ భేటీ ప్రయారిటీ సంతరించుకున్నట్టు తెలుస్తుంది. నిజంగా వీళ్ళిద్దరికీ పరిమితం అవుతారా ఈ సమావేశంలో? మరి ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావచ్చు, లేకుంటే ప్రజాప్రతినిధులు ప్రముఖులు కూడా వచ్చే అవకాశం ఉంది దానిపై పూర్తి క్లారిటీ మాత్రం ఇవ్వాల్సి ఉంది. ఈ దిశగా 5 తారీఖు అంటే జూన్ 5 నాడు కేసీఆర్ మాత్రం అక్కడికి వెళ్ళాలన్నా, లేకుంటే వెళ్లకుండా ఎవరి ద్వారా నోటీస్ అంటే ఎవరు వెళ్ళాలి, లేకుంటే లీగల్ గా వెళ్ళాలనే విషయంపై గతంలోనే వీళ్ళు చర్చించినట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఇప్పుడు కవిత రాసిన ఉత్తరాలు ఏదైతుందో దానిపై వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఈ 2 పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కేటీఆర్ కేసీఆర్ చర్చిస్తున్నట్లయితే కొంత సమాచారం అయితే వస్తుంది. అంటే నిజంగానే ఆ తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత భేటీ అనంతరం జరిగిన పరిణామాలు పార్టీలో బలోపేతమే కావచ్చు, లేకుంటే రాష్ట్రం అధికారం పోయిన తర్వాత జరుగుతున్న పరిణామాలు పార్టీలో జరుగుతున్న విషయాలపై వీళ్ళు ప్రస్తావిస్తారా, లేకుంటే ఆచితూచి వ్యవహరిస్తారా అనేది కొంత సమయం పట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రాధిక రైట్, దుర్గారెడ్డి కవిత రాసిన లెటర్లో కొన్ని అంశాలను చూస్తే ఒక బయాస్డ్ వాతావరణం ఉంది కార్యకర్తల్లో అనేది కూడా ఆమె ఒకటి ప్రస్తావించారు. అలాగే ప్లీనరీ సమావేశం పెట్టి అసలు క్యాడర్ ఏం చెప్తుందో ఒకసారి వినండి అంటూ కూడా తన తండ్రికి విజ్ఞప్తి చేశారు. ఈ లెటర్ తానే రాసినట్టుగా కూడా మనకి మీడియా ముందు కూడా ఆమె అడ్మిట్ చేసినట్టే అనుకోవాలి. ఎందుకంటే ఎలా లీక్ అయిందో తెలీదు, నేను రాసిన లెటర్ ఇలా లీక్ అయింది కాబట్టి ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని కూడా ఆమె ప్రశ్నించారు. కాబట్టి ఖచ్చితంగా లెటర్ అయితే ఆమె రాశారు. సో ఇప్పుడు మరి పార్టీ పెడుతున్నారు జూన్ 2న అనేది కూడా ఒక ఊహాగానాలు అయితే జోరు అందుకుంటున్నాయి. వీటన్నిటిని ఎలా చూడాలి? వాస్తవం 2001 ఏప్రిల్ 27 నాడు పార్టీ అంటే ఆ రోజు పార్టీ ప్రస్తావనతో పాటు ఈ రోజు జరిగిన పరిణామాలు, ఆ తర్వాత రజత సభలో జరిగిన పరిణామాలన్నింటినీ కూడా ఆమె కులంకుశంగా 5-6 పేజీల లెటర్ ఉత్తరాలు రాయడం జరిగింది. అంటే పార్టీ పెట్టినప్పుడు కార్యకర్తలు వెన్నంటి నడిచారు, వాళ్ళందరినీ కూడా మనం మర్చిపోయాం, వాళ్ళందరినీ కూడా పిలవాలని చెప్పి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కూడా ప్రతి 119 కాన్స్టిట్యూన్స్ లో ప్రతి ఎమ్మెల్యే కావచ్చు, మాజీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు వాళ్ళందరినీ తీసుకురావాలన్నారు. ఆ తర్వాత పార్టీ నడిచే వాళ్ళు చాలా మంది దూరం అయిపోయారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఒక పార్టీలో నమ్మకం పోగొట్టుకుపోతుంది. నిజంగానే అటు బీజేపీ పై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. మీరు బీజేపీ మీద కూడా ఆ ప్రస్తావన తీసుకెళ్లాలి. చర్చ అంతా జరిగిన తర్వాత 2 గంటలు 3 గంటలు చర్చ జరిగినప్పుడు కూడా ఒక్క మాట కూడా బీజేపీ పార్టీపై ఆలోచన చేయలేదు. నిజంగా పార్టీతో అనుకున్నట్లు ఉంటున్నారా, వ్యతిరేకంగా ఉంటున్నారా, ఏది క్లారిటీ ఇవ్వలేకపోవడం వల్ల పార్టీలో కొంత ఆ రాజకీయంలో మనకు క్లారిటీ లేదు అని చెప్పి కూడా ఆమె ఆ లెటర్ లో ప్రస్తావించిన విషయంతో పాటు నిజంగానే చూస్తే అంటే పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరిని మేము గుండెల్లో పెట్టుకుంటాం, బంగారు తెలంగాణ కోసము మా ఎంబడి నడిచిన వాళ్ళందరం మా ఎంబడి నడిచిన ఎవరైతే ఉన్నారో కార్యకర్తలందరూ కూడా మా వెంట ఉన్నట్లే అని చెప్పి కూడా వాళ్ళందరినీ కూడా సంయుక్తం పరిచి ఆ దిశగా ముందుకెళ్తారనుకున్నారు. కానీ రజతోత్సవ సభలో కూడా చాలా సమస్యలు కింద ప్రస్తావించకుండా కాంగ్రెస్ పార్టీ తర్వాత జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కొంత మాట్లాడారు తప్ప కార్యకర్తలు భరోసా నింపలేదు కేసీఆర్ అని చెప్పి కూడా డైరెక్ట్ గా ఆ తండ్రికి రాసిన ఉత్తరంలో ప్రస్తావించిన విషయం. దీంతో ఇక్కడ చూస్తే నిజంగా 2001 నుంచి 2025 సంవత్సరాలు జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని పార్టీ కార్యకర్త ఏ విధంగా కష్టపడ్డాడు, ఏ విధంగా ముందుకెళ్లాలి, ఆ తర్వాత బీజేపీ పార్టీ అనుసరించిన విధి విధానాలు ఏంటి, తర్వాత ఆమె ఇక్కడ జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఎవరు కూడా సపోర్ట్ ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత పార్టీలో జరుగుతున్న పరిణామాలను ప్రస్తావించి క్లారిటీ ఇవ్వాల్సిందిగా ఆ దిశగా ముందుకెళ్లాలని చెప్పి కేసీఆర్ కు రాసిన ఆ లెటర్ లో సారాంశం ఉంది. దీంతో పాటు నిజంగానే అక్కడికి వెళ్ళిన తర్వాత కవిత కూడా ఫామ్ హౌస్ కి వస్తారని ఆశించారు. కానీ ఇప్పటివరకైతే రాలేదు. లెటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు కేటీఆర్ తో మీట్ అవుతున్నారు. మీట్ అయిపోయిన తర్వాత ఆ కవితను పిలిపించుకుంటారు, లేకుంటే కవిత ఎక్కడికి వచ్చి కేసీఆర్ కు వివరణ ఇస్తారా, లేకుంటే ఎవరికి వారు ఎలా ఉండబోతుందని చెప్పి కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ప్రముఖులు కూడా ఈ కవిత ఉత్తరంపై స్పందించలేదు. నిజంగా కేసీఆర్ స్పందిస్తారా, లేకుంటే రాష్ట్ర అధ్యక్షుని బాధ్యతగా, లేకుంటే మిగతా వాళ్ళు స్పందిస్తారా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ముందుకెళ్ళబోలేదని చెప్పి కూడా ఆమె లెటర్ లో క్లియర్ రాయడం జరిగింది. దీంతో పాటు ఎవరికైతే థ్యాంక్ యూ దుర్గారెడ్డి.